హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్. మేమైతే అడవిలోకి అయితే వచ్చామన్నమాట. ఎందుకు వచ్చిన శ్రావణి? మోగు పండ్లకైతే వచ్చాము. అవునా? అడవిలోకి. మోగు పండ్లు అంటే ఎందుకు, ఏ పండ్లు అనుకుంటారు వాళ్ళు? నేరేడు పండ్లు లాగానే ఉంటాయి, కానీ నేరేడు పండ్లు కావు, మోగు పండ్లు అంటారు వీటిని. ఇప్పుడైతే వాళ్ళకైతే చూపిద్దాం. ఓకే, ఇప్పుడైతే మన శ్రావణి అయితే మన పండ్లు అయితే చూపిస్తుందన్నమాట. అవి ఏం పండ్లు, మీ ఊరు సైడ్ ఏమంటారు మాకు తెలియదు. ఇటు సైడ్ అయితే ఆ పండ్ల పేర్లు వచ్చి మోగు పండ్లు అంటారన్నమాట. ఒక్కసారి ఆ పండ్లు చూద్దాం ఒకసారి మనం. రండి, గుత్తులు గుత్తులు కాల్స్తున్నాయి, రండి చూపిస్తాం. వావ్, చూడు మామ ఎంత బాగున్నాయో మోగు పండ్లు. మళ్ళీగానే వావ్ వావ్, ఎంత బాగున్నాయో చూసారా మోగు పండ్లు. అచ్చం నేరేడు పండ్లు లాగానే ఉన్నాయి కదా, కాదు మోగు పండ్లు అంటారు వీటిని. కిందనే ఉన్నాయి, ఎంత బాగుంటాయి తెలుసా, తీయగా టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. చూసేలాకి నేరేడు పండు చెట్టు లాగానే కదా ఉంది, కానీ కాదు. ఆకులు ఉన్న ఫ్రెండ్స్ కి చెట్టుకి అయితే చూడండి, ఆకులు ఎండిపోయి ఉంటాయి. దీనికి కాయలే ఉంటాయి, పండ్లు ఉంటాయి, అంతే. సరిగ్గా ఆకులు ఉండవు. నేరేడు చెట్టుకి ఆకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి, కాయలు ఉంటాయి. ఈ చెట్టుకి ఆకులు ఉండవు, కాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి. ఆకులు ఉన్నాయి అయితే, కానీ లైట్ గా ఉంటాయి ఆకులు. దానికి నేరేడు చెట్టుకి ఆకులు దండుకుంటాయి. చూసారా ఎంత బాగుందో. ఇంకా మనం పైకి వెళ్తాం, రండి. ఇదంతా అడివే ఫ్రెండ్స్, చూడండి ఇదంతా ఫారెస్ట్. రండి, ఇంకా పైన ఉన్న చెట్లు, పండ్లు గడి అన్ని చూపిస్తాం. ఈ మా ఊరి సైడు మోగు పండ్ల చెట్టు అంటారు, కానీ చూసేలాకి నేరేడు పండ్లు లాగానే ఉంటాయి. ఇప్పుడైతే కాయలు ఉన్నాయి, వాన పడితే మాగుతాయి, వానాకాలంకైతే బాగా మాగిపోతాయి. ఇప్పుడైతే కాయలు ఉన్నాయి, చూసారా ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చెట్లు అయితే. ఆకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సేమ్ నేరేడు చెట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటది. కాయలు చూడండి, చూడండి ఎంత బాగుందో. కాయలు ప్రెజెంట్ గా అయితే ఇప్పుడు కాయలు ఇవి చూడండి. వర్షం పడితే ఇంక మాగిపోతాయి. ఇవి మోగు పండ్లు అంటారు ఊరు సైడ్ అయితే. ఇటు కొద్దిగా ఆకుంది, ఆకు లేని చెట్టు చూసారా ఎంత బాగుందో. ఆకే లేదు, మాగిపోయినాయి, కాయలున్నాయి. చూడా ఉత్తి కాయలే ఉన్నాయి, దాంట్లో అయితే ఆకులే లేవు, ఎంత బాగున్నాయి చూసారా. బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో, కొండలు, అడవి, ఎంత చూసారా, తెల్లరాయిలు ఎంత బాగున్నాయో కదా, చాలా బాగున్నాయి. ఇట్ల మీద ఇట్లా కూడా పొనుకొని పడి బాగుంటుంది చూసారా. అబ్బా చాలా కాలుతుంది, ఎండ కదా కాలుతుంది అట్టే కింద. అత్త వాళ్ళు, మా అమ్మ వాళ్ళు చూడండి పండ్లు అయితే తింటున్నారు అన్నమాట. చెట్లు కోసుకొని ఎంత బాగుందో, చాలా బాగుంది. కొండలు, అడవి, మోగు పండ్లకైతే ఈరోజు వచ్చాము. ఈరోజు బాగా ఎంజాయ్ చేసేసి పండ్లు తినేసి అట్ట వెళ్ళాలి. చూసారా ఎంత బాగున్నాయో రాయిలు, వైట్ కలర్ కదా, తెల్ల రాయిలు అంటారు. ఇక్కడికి వచ్చి ఒక రీల్ అయినా చెయ్యాలి ఇక్కడికి వచ్చి మనం. ఫ్రెండ్స్ చూడండి ఈ పండ్లు చూడండి ఎలా ఉన్నాయో. మా శ్రావణి అయితే చూడండి ఎక్కడ కూర్చొని చెట్లు అయితే కూర్చొని ఉంది. ఇప్పుడైతే చెట్లు అయితే పండ్లు కోసుకొచ్చేసినాను. ఇప్పుడు ఈ చెట్టు మీద కూర్చొని పండ్లు అయితే తింటున్నాను. చూసారా అసలు పండ్లు చూపియే, నువ్వే తినేస్తే అట్ట. చూడండి అచ్చం నేరేడు పండ్లు అన్ని పండ్లు కోసేను అప్పుడే. చూసారా ఎంత బాగున్నాయో కదా. చూడండి ఫ్రెండ్స్, నేరేడు పండ్లు లానే ఉన్నాయి కదా. ఒకసారి తిని చెప్పు ఎలా ఉన్నాయో. వావ్, సూపర్, చాలా బాగుంది. మరి వీరికి పెట్టుకొని తినేస్తావా? తీపి కొద్దిగా ఉంది, చాలా బాగుంది. వాళ్ళకి ఇయే చూసారా ఎంత బాగున్నాయో. ఇవి అంటే నువ్వు తినేస్తున్నావు కదా, వాళ్ళు రమ్మంటే కదా మన ఫాలోవర్స్. మీకు కావాలంటే మా ఊరికి వచ్చి తిందరు. ఎంత బాగున్నాయో, అచ్చో నేరేడు పండ్లు లానే కదా ఉన్నది. ఇప్పుడైతే ఈ చెట్టు మీద కూర్చొని తింటున్నా నేను, ప్రశాంతంగా ఉంది. అడవిని జ్యూస్ అయిపోయింది. అడవి చూడండి, మొత్తం అడవి ఉంది ఫ్రెండ్స్, వెనకంతా చుట్టూ అడవి ఉందన్నమాట మొత్తం అయితే. ఓకే, మీకు ఇలాంటి పండ్లు కావాలంటే ఖచ్చితంగా మా ఊరికి రండి. మన శ్రావణి అయితే మిమ్మల్ని అడవి అంతా తిప్పిస్తుంది అన్నమాట. శ్రావణి తిప్పిస్తావా? నువ్వే తినేస్తే నాకు కూడా శ్రావణి, నాకు కూడా ఇవ్వు, నేను కూడా తిని చెప్తాను వాళ్ళకి. ఒక 2 ఇవ్వు, అన్ని పండ్లు ఎందుకులే మళ్ళీ. కొంచెం ఒగురుగా ఉన్నాయి, కొంచెం తీయగా ఉన్నాయి అన్నమాట. అన్నీ మిక్స్ చేస్తే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అన్నమాట పండ్లు కూడా. ఒగురు, తీపి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది చూడండి, కోతి కనుక తింటుంది కూర్చొని చెట్టు మీద. మొత్తం మా వెనకే అడవి ఉందన్నమాట, కొండలు ఉన్నాయి అడవి మొత్తానికి. ఒకవేళ మీకు ఈ పండ్లు కానీ మీ ఊరు సైడ్ పండకపోతే మా ఊరికి వచ్చేసేయండి, ఖచ్చితంగా తినచ్చు. ఇంతకీ ఇవి నేడు పండ్లా ఉంటాయి, ప్రతి పండ్లు అయితే తినిపిస్తాను. కానీ చూడడానికి ఇవి నేడు పండ్లా ఉంటాయి.
కాదు, కానీ ఇవి మోగు పండ్లు అంటారన్నమాట మా ఊరు సైడ్ అయితే. మీ ఊరు సైడ్ ఏమంటారు కింద కామెంట్లు తెలపండి తప్పకుండా. ఇది తింటే చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యానికి మంచిది, బీపీ షుగర్ కి అంతా బాగుంటుంది. ఇంకోటి కూడా ఇప్పుడు పడితే అప్పుడు వచ్చేసి మాకు మోగు పండ్లు కావాలని అంటే కుదరదు. ఎందుకంటే అవి కాలం వచ్చినప్పుడే ఇవి కూడా పండుతాయి అన్నమాట అడవి లోపల. అందువల్ల అప్పుడు వచ్చి ఆ టైంకి వస్తేనే పండ్లు దొరుకుతాయి. ఇవి ఎప్పుడు పడితే ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఇప్పుడు దొరుకుతాయి, ఇప్పుడు రావచ్చు. అంతేగాని మళ్ళీ ఇప్పుడు పడితే అలా వచ్చేసారంటే పళ్ళు అయితే దొరకమాట, వేరే పళ్ళు దొరుకుతాయి, మోగు పండ్లు పోతాయి అన్నమాట. అవును కదా శ్రావణి? అవును, ఇంకా చాలా పండ్లు ఉన్నాయి అడవిలో. ఇంకా అవి సీజన్ వస్తే ఆ పండ్లు కూడా చూపిస్తాం. ఈత పండ్లు, నేరేడు పండ్లు, పాల పండ్లు, ఊటి పళ్ళు, అన్ని ప్రతి గొంజు పండ్లు, అన్ని పండ్లు పండుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అడవి మొత్తం తిరుగుతాం. రకాలు ఉన్నాయో అన్ని పండ్లు చూపిస్తాం. చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నమాట ఇవి. చిన్నప్పుడు జ్ఞాపకాలు అంటారన్నమాట. మీకు సైడ్ ఒకవేళ చిన్నప్పుడు మీరు ఇలా అడవిలోకి వెళ్ళి తినడం కానీ, ఇలా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడం, తినడం కానీ ఇలా ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి తప్పకుండా. అలానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెళ్ళొద్దు, ప్లీజ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరెన్నో వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.